పవన్ కళ్యాణ్ వీడి ఒంట్లో రక్తంతో పాటు కుళ్ళు, అసూయ, ద్వేషం పూర్తిగా నిండిపోయి వీడు ఒక 30 నిమిషాలు మాట్లాడితే అందులో జగన్ పేరు 50 సార్లు తీస్తాడు. వైఎస్ జగన్ కి జగన్ జగన్ వైఎస్ జగన్ రెడ్డి జగన్ 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 ని జగన్ 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 వైఎస్ జగన్ 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 లా జగన్ 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 అలా జగన్ 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 వైఎస్ జగన్ 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 కి జగన్ 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 జగన్. బేసిక్ గా వీడి బాధ ఏంటంటే జగన్ అనే ఒక వ్యక్తి వయసులో వీడి కంటే చిన్నవాడు. దగ్గరగా ఇద్దరు వారి పొలిటికల్ పార్టీస్ ని ఒకేసారి ప్రారంభించారు. అయినా జగన్ పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యాడు. వీడి ఈ రోజు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. అది వీడి ఏడుపు. వీడి పొలిటికల్ బెనిఫిట్ కోసం ఒకసారి చంద్రబాబుని నిడతాడు. మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడున్నా హోర్డింగ్స్ ఉన్నాయి, వచ్చి ఏం చేస్తారండి మీరు? పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు. అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్లు. జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అంటారు. అరే మీ కొడుకు ఏం తెలుసండి లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే రోడ్డుపై పడుకుంటాడు, పొత్తు కూడా పెట్టుకుంటాడు. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. వీడి పొలిటికల్ బెనిఫిట్స్ కోసం 2 పాచిపోయిన లెట్లు ఇచ్చారని బీజేపీని తిడతాడు. మాననీయ వెంకయ్య నాయుడు जी आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू. మళ్ళీ అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు. వీడి పొలిటికల్ బెనిఫిట్ కోసం అబద్దాలు చెప్తాడు, ఫేక్ ప్రాపగండాను స్ప్రెడ్ చేస్తాడు. వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట. ఇది భారతదేశపు మౌలికమైన సమస్య. ఇది డిజిటల్ గా నేను నీకు ఇచ్చేస్తాను, నీ మొత్తం ఆస్తి పత్రాలన్నీ డిజిటల్ గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు. మరి మన డీటెయిల్స్ అన్ని తీసుకెళ్లి హైదరాబాద్ లోని ఒక కంపెనీలో పెడతాడు. నానక్రామంగూడలో ఒక కంపెనీ ఉంది వైసీపీ వాళ్ళది. ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్ని పెడతాడు. మీకు స్టాంప్ పేపర్లు ఉండవు. ఎవడన్నా సరే రేపు పొద్దున వచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెట్టుకుంటే వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. వీడి పొలిటికల్ బెనిఫిట్ కోసం జలాలను రెచ్చగొట్టి ప్రసంగాలు చేస్తాడు, సొసైటీలో ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తాడు. గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు సిక్కు ఉండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. We target only a section of people who can't think right. ఆ సెక్షన్ ని బాగా రెచ్చగొట్టి వాళ్ళు చేసే పనులను చూసి ఆనంద పొందే సైకో వీడు. గుండగర్దిని మొత్తం కాలితో నలిపాయి, అప్పుడు తొక్కైపోవు. అది దమ్ము, అది తెగింపు.
అది దివ్యశ్రీమ పౌరుషం. అసలు లీడర్కు ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా వీటిలో లేదు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. నీకెంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన బలుపు నీకు. ఆయాల మిమ్మల్ని నమ్ముకుని ఓటేశాం, మీరు బాగా అండగా ఉంటారని. ఓడ సంవత్సరం దాకా ఓడమల్లి అన్నారు, సంవత్సరం దాకా బోడిమల్లి అంటున్నాడు. మరి కొంచెం కనిపెట్టి మీరు మా అనుసరించి మమ్మల్ని ఒడ్డెక్కి స్కూల్కి వెళ్ళిన పిల్లోడు నీకు ఎగ్జామ్లో మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయని అడిగితే నేను ఎగ్జామ్ బాగానే రాశాను కానీ కరెక్షన్ చేసేవాడు సరిగ్గా చేయలేదని చెప్పినట్టు వీడి ఫెయిల్యూర్స్ని, వీడి పొలిటికల్ ఫెయిల్యూర్స్ని వాడి ఫ్యాన్స్ మీదకి తోసేస్తాడు. What do you think he would have mainly attributed the loss of the election, irrespective of whatever he says outside? I know it. We discussed it. He was shocked. He didn't like it. He thought that the people betrayed him by not voting for him because what more should I do? kind of thing. అసలు వీడి మీద వీడికి కాన్ఫిడెన్సే లేదు. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పాతికిపోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది. ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ మాట్లాడిన ఒక మాట రేపు పొద్దున కల్లా మార్చేస్తాడు. హైలీ ఇన్కన్సిస్టెంట్. నేను మంచి అయితే మంచిని పెట్టండి, నేను తప్పు అయితే ఖచ్చితంగా నిలువ చేయండి. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే సరిదిద్దుకుంటాం. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. నన్ను ప్రశ్నిస్తారు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి, నా వెంట నిలబడి నాతో పాటు నడవండి. వీడి నోట మీద వీడికి కంట్రోల్ లేదు. ఇలాంటి వాడు నాయకుడు అయితే ఈ సొసైటీ నాశనం అవుతుంది. టెర్రరిస్టులను తయారు చేయగలడు వీడు. వచ్చి సొంత కులాన్ని కూడా వదిలేశారు. ఈ రోజు నేను కోరుకున్నానండి భీమవరం నుంచి ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఇలాంటి వాడు అసెంబ్లీ గేట్ తాకడానికి కూడా పనికిరాడు. తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. సో ఆలోచించి ఓటేయండి. ఒకటి అప్పీల్ చేస్తా రజనీ. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా. అంటే నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు. కులం కావచ్చు, వాళ్ళకున్న వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టద్దండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి. అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నీడ్ టు సే.